గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియోలోనే ఇవాళ అనాలిసిస్ చేసుకుందాం. సో ఎవ్రీ ఫ్రైడే మనం అనాలిసిస్ చేసుకుందాం అన్నాం కదా, బట్ ఇవాళ షార్ట్ వీడియోలో చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే మార్కెట్ నో ట్రేడింగ్ జోన్లో ఉంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, బిట్ కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 1 అవర్ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ మార్కెట్ ఈ రేంజ్లో రేంజ్ బాండ్ అయి ఉంది. అప్ సైడ్లో 92,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్లో 90,500 దగ్గరలో సపోర్ట్ ఉంది, మధ్యలో నో ట్రేడింగ్ జోన్. ఓకే, సో ఇక్కడ మార్కెట్ అట్లీస్ట్ 92,000 లెవెల్ పైన సస్టైన్ అయింది అనుకోండి, అప్ సైడ్ 3,000 to 3,500 పాయింట్స్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉన్నాయి మార్కెట్ వెళ్ళేటివి. సో 94,000 to 95,000 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బులిష్ మొమెంటం ఉంది కదా, ఇది ఒక పుల్ బ్యాక్ కోసం రావచ్చు. 88,000 to 89,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డౌన్ సైడ్ వచ్చినప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి, బికాజ్ ఇక్కడ మార్కెట్ ఒక ట్రెండ్ స్లైట్లీ పాజిటివ్లో ఉంది అండ్ జస్ట్ పుల్ బ్యాక్ కోసం మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు అనమాట. ఓకేనా, సో బిట్ కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్లో ఉంది. సో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లోని ప్లాన్ చేయొచ్చు బిట్ కాయిన్లో. అండ్ ఇథీరియం వచ్చేసి 30-40లో ఉంది యాజ్ ఆఫ్ నో. ప్రైస్ వచ్చేసి ఇథీరియం మనం చూసినట్టయితే 30.41 మనకి ప్రైస్ కనిపిస్తుంది డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్ది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇథీరియం చూసినా సరే, ఇథీరియం ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది అండ్ ఇథీరియం వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇథీరియం టెస్ట్ చేస్తూ ఉంది. సో ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, 30.82 లెవెల్ పైన అట్లీస్ట్ ఉండాలి. 30.100 పైన ఉందనుకోండి ఇంకా మంచిది. సో మార్కెట్ అప్పుడు పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 3,200 to 3,250 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి, సో ఇథీరియం అట్లీస్ట్ డౌన్ సైడ్ రావాలంటే కూడా డౌన్ సైడ్లో కొంచెం ఇక్కడ స్లైట్లీ బులిష్ మొమెంటమే ఉంది. మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. బేరిష్ అవ్వాలి అంటే ఇథీరియం 2,900 కింద బేరిష్ అవ్వచ్చు ఇథీరియంలో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇథీరియం బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ జోన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ 3,200 to 3,250 వరకు ఇథీరియం అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. అప్ సైడ్లో అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే 2,900 కిందనే మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్, మీరు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేయాలనుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ పెడితే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే మార్కెట్ కంటిన్యూస్లీ జోన్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ సైడ్ వేస్ యాక్షనే కనిపిస్తుంది. అండ్ మీకు బిట్ కాయిన్లో చూసినా సరే, బిట్ కాయిన్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోవాలనుకోండి, బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ సూపర్ ట్రెండ్ పైన కనిపిస్తుంది, ఈఎంఐ పైన కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ మార్కెట్ పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది అనమాట. సో ట్రేడ్ చేయాలనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో చేయొచ్చు మీకు ఆల్రెడీ తెలుసు, డైలీ వీడియోస్లో చెప్తూనే ఉంటాను. డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో పెడతాను. అక్కడ నుంచి మీరు రిఫరల్ లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కేవైసీ కంప్లీట్ చేసుకొని వాట్సాప్ చేయండి నాకు.